నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ దొర ముచ్చిక. ఈరోజు అన్నదమ్ముల సంబంధం అంటే అన్నదమ్ములనే కాదు, తండ్రి కొడుకులు అన్నదమ్ములు కుటుంబ బాధ్యత, కుటుంబ విలువల గురించి ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నానండి. నా వీడియోలు ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నాయో తెలియదండి. అంటే కొంతమంది చాలామంది చూసి అతి కొద్ది మందిలో అయినా కానీ చాలా బాగున్నాయండి, మీ విలువలు తెలియజేస్తున్నారని చెప్పి అంటున్నారండి. అలాగే ఈ వీడియోని రక్త సంబంధం కోసం చేస్తానండి. మన ఈ ఇది నా సొంత విషయం అనుకోవద్దండి, బయట జనరల్గా జరిగే విషయం అండి, ఎవరికైనా జరిగేది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. నిన్నే మా తమ్ముళ్ళు ఇద్దరి మధ్యన చిన్న ఏదో మాట, ఇద్దరిది తప్పు కాదండి, ఏదో చిన్న మాటలు మనస్పర్ధలు వచ్చి చిన్న మనస్పర్ధలు వచ్చినాయండి. గొడవ అయింది ఇద్దరికి. అంటే గంట తర్వాత మళ్ళీ మామూలు ఇద్దరు మాట్లాడుకున్నారు, కలిసిపోయారండి. అంటే నేను ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు నేను చెప్పాను కదండి, దెబ్బలాడుకున్నారు, అదే ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చినాయి, మళ్ళీ గంట తర్వాత మావాలి. నేను చెప్పేది ఏంటంటే, కేవలం మనస్పర్ధల వలన ఆవేశంతో ఆ క్షణం, ఆ 10 నిమిషాలైనా అరగంట అయినా మనం ఆలోచించి, మనం అప్పుడే మనం వివేకంతో ఆలోచించాలండి. విచక్షణ మనం విచక్షణ కోల్పోయి ఆ క్షణికావేశంలో మనం ఏం చేస్తామో మనకు తెలియదండి. మనం చేసిందే మనం కరెక్ట్ అనుకుంటాం. అది నేనైనా సరే ఆవేశం ఉన్నప్పుడు తెలియదండి, మంచి చెడులు తెలియదు. మనం అప్పుడే కంట్రోలింగ్గా ఉండాలండి. కంట్రోలింగ్ ఉంటే అసలు తర్వాత, ఇప్పుడు నేను చెప్పాను కదండి, గంట తర్వాత 2 గంటలైనా, రోజైనా, 2 రోజులైనా, ఎప్పటికైనా మనం ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుందండి. కానీ స్టార్టింగ్లో ఆ ఇగో వలన మనం ఒప్పుకోవండి. మనం తప్పైనా కానీ మనం వాదించడానికి చూస్తాం, ఎవరైనా కానీ సాధారణంగా. దీనివలన చాలా లాస్ అయిపోతేవాడండి మన ఫ్యామిలీలే, ఆ గొడవ పడే ఇద్దరు ఫ్యామిలీలే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అటు మీరు సఫర్ అవుతారు, మీ వల్ల కుటుంబాలు సఫర్ అవుద్ది, ఇరు వర్గాలు, అతనైనా ఇటువైపు అయినా. ఇప్పుడు అప్పట్లో సమసిపోతే పర్లేదండి, ఆ గంటలో సమసిపోయింది. లేదు, కొంతమంది మధ్యవర్తులు చెప్పుడు మాటలు విని వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసమో ఇంకో విధంగా ఆయన రెచ్చగొడతారండి. ఏ విధంగా అంటే, సపోజ్ నేను ఇంకొక అతను ఏదైనా చిన్న డిస్కషన్ పడ్డామంటే అది అక్కడితో సమసిపోతే పర్లేదండి. కానీ అలాగా ఉండగా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయి గ్యాప్ పెరిగిపోతే అవతల వ్యక్తి దగ్గర కొంతమంది వెళ్ళి పలానా రంజిత్ కుమార్ నిన్ను ఇలాగ అంటున్నాడు, ఆడ బతుకు ఎంత అని చెప్పి అంటారు. అతను ఇంకా ఏదో పుండు మీద కారం చల్లినట్టు రెచ్చిపోతాడు. అలాగే నా దగ్గరకు వచ్చి అతను ఇలాగ అంటున్నాడు, అతని బతుకు ఎంత, అతను మీ ముందు ఎంత అని చెప్పి నా దగ్గర చెప్తే నేను ఇగో ఫీలింగ్ వెళ్ళిపోయి విచక్షణ కోల్పోతాడు. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఏదన్నా చిన్న డిస్కషన్ మనస్పర్ధలు వచ్చినా ఆలోచించండి, అతను ఎటువంటి వాడు ఏంటని ఆలోచించండి. ఇప్పుడు ఏదో సినిమాలో మనం తగ్గినంత మాత్రాన మనమేం చిన్నవాళ్ళు అయిపోవండి. మన పెద్దరికం అక్కడే నిలబడద్దండి, మన విలువ ఉంటుందండి. ఇప్పుడు మనం అలాగా ఆవేశంతో మనస్పర్ధలు గొడవలకి వెళ్ళడం వల్ల 10 మంది ముందు మనం చులకన అవుతాం, మన కుటుంబాలు నాశనం అవుతాయి. రేపొద్దున ఏదైనా జరిగినా, ఇరు వర్గాల్లో ఏది జరిగినా, ఎవరు చేసినా బాధపడ్డా కానీ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ చాలా చాలా తలపోట్లు ఉంటాయి. అంతవరకు రప్పించుకోవడం ఎందుకండి. అలాగే చెప్పాను కదండి, మధ్యవర్తులు కూడా కొంతమంది పుండుని ఇంకా కలుపుతూ ఉంటారు, చెప్పుడు మాటలు వాళ్ళ స్వలాభం కోసం. కాబట్టి మనం మధ్యవర్తులకు కూడా అవకాశం ఇవ్వకూడదండి, వాళ్ళే ఎక్కువైపోతున్నారు. నిన్న నాకు మా తమ్ముళ్ళు ఇన్సిడెంట్లు చిన్న బాధ అనిపించిందండి. ఎందుకంటే ఎందుకు ఇలా విచక్షణ కోల్పోయి ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నారు అని అనిపిస్తుందండి. నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి అదే చెప్తుందండి సందేశం. ఏంటంటే, మీరు మనస్పర్ధలకు వెళ్ళిపోయి ఈగో ఫీలింగ్ పెట్టుకొని మీరు వెళ్ళిపోవడం వలన అలాగా మీ మధ్యన గ్యాప్ పెరుగుతుంది తప్ప అది తరగదండి. దాన్ని మళ్ళీ క్యాచ్ చేసుకోవడం కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం ఇద్దరి మధ్యన ఇంకా ఇంకా అగ్గిపొల్ల వేస్తుంటారు మంట.
దానివలన మా మీ రెండు ఇద్దరు మీ రెండు కుటుంబాలు బాధపడతాయి. తర్వాత దానికి వచ్చే నష్టం కష్టాలన్నీ మీరే పడాలి. మధ్యవర్తులు ఏమీ ఇది కాదండి. ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటంటే చూస్తారు ఆహ్లాదం, ఏదో మీ ఇద్దరు ఫైట్ చేయడం వలన ఆహ్లాదం. అలాగే తండ్రి కొడుకులైనా కానీ, అలాగే కూ అన్నా చెల్లెళ్ళు, స్నేహితులు, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు 10 నిమిషాలు అరగంట ఆలోచించినంత మాత్రాన ఏమైపోదు కదా. ఒకసారి మీరు ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన మీరు తగ్గినట్టు, మీరు ఓడిపోయినట్టు కాదండి. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు అలాగ ఆలోచించి ఎప్పుడైతే పెద్దరికంగా బిహేవ్ చేస్తారో సమాజంలో కూడా మీ గుర్తింపు ఇంకా పెరుగుద్ది. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా అదే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ విచక్షణ కోల్పోయి ఏదైనా మనస్పర్ధలు వచ్చినా, మాట వచ్చినా ఇగో ఫీలింగ్కి వెళ్ళకుండా, ఆవేశంతో వెళ్ళకుండా, చెప్పుడు మాటలు వినకుండా, ప్రధానంగా ఈ రోజుల్లో చెప్పుడు మాటలు ఎక్కువైపోతుందండి. చెప్పుడు మాటలు వినకుండా మీరు ఉంటే ఎటువంటి గొడవలు రావని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.